ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ అత్తయ్య. వాణి, కాస్త వెన్న తీసుకురా. పర్వాలేదు అత్తయ్య, ఇది చిన్నదే, తగ్గిపోతుంది. చిన్నదైనా పెద్దదైనా మందు రాస్తేనే గాయం తగ్గుతుంది. పద. వాణి, తొందరగా తీసుకురా. వాణి, ఎంతసేపు? నా చేతి గాయానికి మందు రాస్తున్నారు. నా మనసుకి మీరు చేసిన గాయానికి ఎవరు మందు రాస్తారత్తయ్యా? నీ మనసుకి బాధ కలిగించారని నాకు తెలుసు లక్ష్మి. ఆ బాధ నేను అనుభవిస్తున్నాను. నువ్వు ఒక బిడ్డకి తల్లివే కదా. ఏ తల్లికైనా తన బిడ్డ క్షేమమే ముఖ్యం. ఆ బిడ్డ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తప్పును కూడా ఒప్పుగా ఒప్పుకుంటుంది. ఆ విషయం కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసిన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అత్తయ్య గారు? అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నిర్ణయం తీసుకోవడానికి నేనెవరు లక్ష్మి? ఎవరిని ఎప్పుడు ఎవరికి దగ్గర చేయాలన్నది ఆ దేవుడి నిర్ణయం. కరెక్టే అత్తయ్య గారు. అలాగే నిజమేదో అబద్ధమేదో కూడా ఆ దేవుడికే తెలుసు. ఆ నిజం మీకు తెలిసిన రోజు నా కళ్ళల్లో ఈ కన్నీళ్లు, మనసులో బాధ ఉండదు. ఏంటా నిజం? తిరిగొచ్చాక ఇంట్లో మీరు చూసింది మనీషా మెళ్ళో తాళి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ, ఆ రెండూ అబద్ధం. ఏంటి నువ్వు చెప్పేది లక్ష్మి? అది అబద్ధమని ఏ ఆధారంతో చెప్తున్నావు? అందుకు సాక్ష్యం ఏంటి? సాక్ష్యం మీరు నేనే అత్తయ్య గారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని మీరు పెంచిన పెంపకం సాక్ష్యం. ఆయన నాపై పెంచుకున్న ప్రేమ సాక్ష్యం. మీ పెంపకాన్ని, నా మీద ప్రేమని పక్కన పెట్టి ఆయన తప్పు చెయ్యరు అని నా నమ్మకం. అంతేకాదు, మనీషా గురించి నాకంటే మీకే బాగా తెలుసు. తను ఈ ఇంటి కోడలవ్వడం కోసం, మిత్రగారిని సొంతం చేసుకోవడం కోసం ఎలాంటి కుట్రలు చేసిందో, ఎన్ని కట్టుకథలు చెప్పిందో, ఎన్ని నాటకాలు ఆడిందో అన్నీ మీకు తెలుసు. అందుకే ఈ పెళ్లి అబద్ధమని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ అబద్ధమని, అసలు వాళ్ళ మధ్య ఏ తప్పు జరగలేదు అని చెప్తున్నాను. సారీ లక్ష్మి, నాకు సాక్ష్యం కావాలి. నువ్వు చెప్పింది నిజమైతే నీకు అవకాశం ఇస్తాను. మనీషా ఫ్రాడ్ చేస్తుందని నువ్వు నిరూపించు. చేస్తాను అత్తయ్య గారు. నేను నిజం నిరూపిస్తే మీరు మనీషాని బయటికి పంపిస్తారా? ముందు నిరూపించు, తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను. సరే అత్తయ్య గారు, ఇకపై నేను ఆ పనిలోనే ఉంటాను. దేవుడా, ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించు. లక్ష్మి నమ్మకం అబద్ధం కావాలి. నా బిడ్డ మిత్ర క్షేమంగా ఉండాలి. నిజమేంటో నాకు తెలియాలి. ప్రామిస్ చేశాను కదా మనీషా, నీ పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం రానివ్వనని. అదే చేశాను.
మీడియాలో మీ పెళ్లి గురించి వచ్చాక అరవింద మాలిని ఆ ఫ్యామిలీ మాత్రమే కాదు, స్టేట్ మొత్తం మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అరవింద మాల్ని నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేసింది నా మీద ప్రేమతో కాదు, మిత్ర కారణంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అన్న గిల్ట్తో. సో వాట్? నువ్వైతే మిత్ర వైఫ్వి, పైగా ఇంటి కోడలివి అయ్యావు కదా. లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పాను. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనని హార్ట్ బీట్ పెరిగిపోతోంది. పెరగని మనీషా, హై బీపీతో అబోర్షన్ అయిందని చెప్పి కూల్గా ఎస్కేప్ అవ్వచ్చు. జోక్ చేయకు సరియు, బీ సీరియస్. అరవింద మాల్ని అంత ఈజీగా నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి కారణం నాకు తెలియట్లేదు. నీ ఫేక్ ప్రెగ్నెన్సీయే కారణమని చెప్పావు కదా. అదొక్కటేనా లేక వేరే రీజన్ ఏమైనా ఉందేమోనని నాకు డౌట్గా ఉంది. వేరే రీజన్ ఏముంటుంది? పరువు గురించి ఆలోచించే ఏ అత్తైనా తన కొడుకు చేసిన తప్పుని ఈ రకంగానే సరిదిద్దాలని చూస్తుంది. మిత్ర కంటే ఆవిడకి లక్ష్మి మీదే ఎక్కువ నమ్మకం సరియు. అలాంటిది మిత్ర నాతో తప్పు చేశాడు, నన్ను తల్లిని చేశాడు. అందుకే తాళి కట్టాడు అని చెప్తే ఎలా నమ్మిందో తెలియడం లేదు. ఎక్కువ ఆలోచించకు మనీషా. ఆవిడ నిన్ను నమ్మటానికి నీ ఫేక్ ప్రెగ్నెన్సీయే కారణమనిపిస్తోంది. అదే నిజమైతే ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని కవర్ చేయను? అప్పుడు నువ్వు ఆవిడికి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం ఒక్కటే దారి. ఎలాగో ఆవిడ ఇప్పుడు నీకు సపోర్ట్గా ఉంది కాబట్టి నీ పని ఈజీ అయిపోతుంది. అంతా జరిగేలోపు నా గుట్టు బయటపడకుండా ఉండాలి కదా. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఈ ఫేక్ ప్రెగ్నెన్సీని ఎలా మేనేజ్ చేయాలి? వెరీ సింపుల్. హాస్పిటల్కి, డాక్టర్స్కి, చెకప్స్కి నువ్వు దూరంగా ఉండటమే. అదెలా కుదురుతుంది? ప్రెగ్నెంట్ అంటే హెల్త్ డైట్, వీక్లీ డాక్టర్ విజిట్, మంత్లీ చెకప్స్ ఉంటాయి కదా. వాటినే ఎలాగోలా అవాయిడ్ చెయ్యి అని అంటున్నాను. లేదంటే దొరికిపోతావు. అరవింద మాల్నికి దొరికితే చచ్చిపోతాను కూడా. సో నీ ప్రాణం నిలవాలి అంటే వెంటనే నీ కడుపులో ఇంకో ప్రాణం మొలవాలి. అప్పటి వరకు స్టెథోస్కోప్కి కాదు కదా, సిరంజికి కూడా దూరంగా ఉండు. ట్రై చేస్తాను సరియు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నీతో మాట్లాడాక నాకు కాస్త రిలీఫ్గా ఉంది. సీ యూ. నీ మీద నేను రివెంజ్ తీర్చుకునే టైం కూడా త్వరలోనే ఉంది మనీషా. ఇంతకీ నా విషయంలో లక్ష్మి ఏం చేయబోతోంది? అరవింద మాల్ని డెసిషన్కి లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుంది? మనీషా ఫ్రాడ్ చేస్తుందని నువ్వు నిరూపించు. చేస్తాను అత్తయ్య గారు. నేను నిజం నిరూపిస్తే మీరు మనీషాని బయటికి పంపిస్తారా? ముందు నిరూపించు, తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.